హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఇలాగే అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయండి. ఇది వచ్చేసి నేను సండే రోజు మార్నింగ్ అండి. మామూలు రోజుల్లో అయితే నేను మా వారి లంచ్ బాక్స్ కూడా మార్నింగే అరేంజ్ చేయాలి కాబట్టి టిఫిన్ ఇంకా అలాగే చట్నీ లంచ్ బాక్స్ అన్నీ కూడా రైస్ కర్రీ ఇవన్నీ కూడా మార్నింగే రెడీ చేసుకుంటానండి. సో నాకు 9-9:30 వరకు కుకింగ్ అంతా అయిపోతుందండి. కానీ సండే వచ్చిందంటే నాకు చాలా పెద్ద టెన్షన్ అండి. ఎందుకంటే సండే కదా పోన్లే అని కొంచెం లేటుగా లేద్దామని ట్రై చేస్తాను, బద్దకిస్తాను. సో అందుకని ఏమవుతుందంటే టిఫిన్ లేట్ అవుతుంది, తర్వాత లంచ్ లేట్ అవుతుందండి. అప్పుడప్పుడు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా అవుతున్నాయి టిఫిన్స్ అనేవి. కానీ ఈసారి నేనేం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇలా పూరి అయితే చేద్దామనుకొని పిండి అయితే రెడీ చేస్తున్నానండి. ఎందుకు దోశపిండి రెడీ చేసుకోలేదంటే పిల్లలు అయితే చాలా రోజుల నుంచి పూరి అడుగుతున్నారు. నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదండి, గోధుమలు తీసుకొచ్చానని రేషన్లో. ఆ గోధుమలు బాగు చేసి వాటిని పక్కన పెట్టానండి. మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత సాటర్డే రోజు పట్టించుకొచ్చానండి. అందుకని సండే రోజు మార్నింగ్ పూరి ప్లాన్ చేసుకున్నానండి. సో ఇలా పూరి అయితే పిండి రెడీ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ ఇంకా అలాగే ఉప్పు కూడా వేసి రెడీ అయితే చేసుకున్నానండి. తర్వాత నేను ఆలు కుర్మా చేద్దామని ఇలా ఆలుగడ్డలు అయితే కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నానండి. పక్కన గిన్నెలో మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి చల్లారబెట్టుకున్నానండి. తర్వాత ఇలా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా పోపు అయితే రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే ముందు కర్రీ అయిందనుకోండి హాట్గా పూరీలు అవుతుంటే చక్కగా పెట్టేయచ్చండి ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే పిల్లలు కూడా లేచారు. సో అందుకని నేను ఫస్ట్ అయితే కర్రీ ప్లాన్ చేస్తున్నానండి. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత నేను వెంటనే పూరీలు కూడా తాల్చేసి ఒక్కొక్కటిగా కాల్చుకుంటానండి. తర్వాత ఏమైందంటే నేను ఈరోజు పిల్లల సైకిల్స్ అయితే రిపేర్ చేయించాలనుకుంటున్నామండి. మొన్న రీసెంట్గానే బాగు చేయించామండి. దగ్గర ఒక 2 months అవుతుంది. ప్రతిసారి రిపేర్ చేయించడము అలాగే బాగు చేయడము. అయ్యో ఎంతెంత రేట్లు పెరిగాయంటే అండి చెప్తాను. లాస్ట్ టైం బాగు చేయించినప్పుడు ఇద్దరికి 1000 అయిందండి. మళ్ళీ ఈసారి రిపేర్కి తీసుకెళ్తే ఏంటో ఆ హ్యాండిల్ దగ్గర అన్నీ పీకేసేయాలి అని చెప్పాడు అతను. అదేంటి అవి బాగానే ఉన్నాయి, లోపల జస్ట్ వైర్ ఒకటి మార్చండి అని చెప్పి మా వారంటే తను అన్నాడు లేదు ఖచ్చితంగా మార్చాల్సిందే అని చెప్పి చాలా వాదించుకున్నారు. ఎందుకంటే మన సైకిల్ మన పిల్లోడు దొక్కేది మనం డబ్బులు ఇస్తాము. అలాంటిది వాళ్ళు మనం చెప్పినట్టు రిపేర్ చేయకుండా ఏవేవో మార్చాలని చెప్పేసి చాలా డబ్బులు అయితే అడిగాడండి. 2 సైకిల్స్కి 2000, 4000 అడిగాడు. అయ్యో అంతగానో కొత్త సైకిలే వస్తుంది అని చెప్పేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళామండి. సో మా దగ్గర నుంచి 4 kilometers వెళ్ళామండి. ఏంటంటే మేము అంతకుముందు రెంటుకున్న ఇంట్లో కూడా అది దగ్గర ఉంటుందని చెప్పి ఎప్పుడు అక్కడే చేయించే వాళ్ళము. చాలా రేట్లు పెరిగిపోయాయండి. మీరు ఏదైనా కనుక్కొని ఏదైనా రిపేర్లు కానీ ఏదైనా చేయించినప్పుడు వీలైతే 1-2 షాపులు కానీ 3 షాపులు కానీ తిరిగేసి అట్లీస్ట్ 100 రూపాయలు తగ్గినా కూడా అది ఏదో విధంగా పిల్లలకైతే ఖర్చులకు యూజ్ అవుతాయని చెప్పేసి నేనైతే వేరే షాప్కి అయితే వెళ్ళామండి. సో అలా సాయంత్రం వరకు సైకిల్ రిపేర్ చేయించుకొని వచ్చామండి. ముందు లంచ్ పిల్లలందరూ తినేసరికి 2:33 అయిపోయిందండి. ఒక 2 hours అలా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకొని 5:30కి అలా బయలుదేరామండి. ఎలాగో ఎండే ఉంటుంది కదా అందుకని 5:30 బయలుదేరి వెళ్ళేసరికి ఇక్కడ వేరే అతను చాలా కాస్ట్ చెప్పాడని చెప్పి 4 kilometers వెళ్ళి బైక్ మీద తీసుకెళ్ళి బాగా చేయించుకొని వచ్చామండి. ఆ రోజు 2 సైకిల్స్ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయిందండి. తీసుకెళ్ళేటప్పుడైతే ఒక్కొక్క సైకిల్ బండి మీద పెట్టుకొని బ్యాక్ సైడ్ నేను కూర్చొని మా వారు డ్రైవింగ్ చేశారండి. తర్వాత వచ్చేటప్పుడు మాత్రం 2 సైకిల్స్కి ఆటో బుక్ చేసి అందులో వేసాము సైకిల్స్. సో మొత్తానికి ఇంటికి వచ్చేసరికి దగ్గర సమ్మర్లో సైకిల్స్ కాకుండా ఇంకేం ఆడుకుంటారని చెప్పి రిపేర్ అయితే చేయించానండి. మామూలుగా స్కూల్ డేస్లో అయితే చేయించుకున్నా గడిచిపోతుంది. బట్ ఇవి హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి ఆడుకుంటారని ఇలా సైకిల్స్ అయితే బాగా చేయించామండి. ఎంత రేట్లు పెరిగాయంటే అంత రేట్లు ఇలా పూరీలు అయితే
పిండి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎంత బాగా పొంగాయంటే పూరీలు. నేను ఒక 20 మినిట్స్ అలా అయిందండి పూరీ కుర్మా రెడీ చేసేసరికి. 20 మినిట్స్ అలా పట్టింది టైము. సో ఈ కర్రీ అయ్యేసరికి పిండి కూడా బాగా నానిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. చూశారు కదా, పిల్లలిద్దరికి కూడా టిఫిన్ పెట్టేశాను. తర్వాత వేడివేడిగా నాకు కూడా చాలా అంటే తినాలనిపించిందండి. 9:20 9:30 అయిపోయిందండి టైం అయితే. ఫుల్ ఆకలేస్తుంది. సో ఇంకా నేను కూడా చకచక ఒక రెండు అయితే పెట్టుకొని తినేస్తున్నానండి. కూర్చొని కూడా తినొచ్చు, బట్ ఏంటంటే నాకు వేడివేడిగా అప్పటికప్పుడు అక్కడే తినాలనిపించింది. సో అందుకని తిన్నానండి. పూరీ కుర్మా కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఎన్ని రోజులు అయిపోతుందో అండి, గోధుమలు అయిపోయాయని చెప్పి పూరీలు మానేశాను, చపాతీలు మానేశాను. గ్యాప్ తర్వాత తింటుంటే ఉంటుంది చూసారు. వావ్, చాలా టేస్టీగా ఉన్నాయండి. పూరీలు సాఫ్ట్గా వచ్చాయి. అలాగే కర్రీ కూడా బాగుంది. నెక్స్ట్ వెంటనే నేనైతే బియ్యం కడిగి పెట్టేశానండి. ఎందుకంటే పిల్లలు ఎనీ టైం రైస్ అడగొచ్చు అండి, చెప్పలేము. అన్నం రెడీగా ఉంటే పిల్లలు ఎనీ టైం అడిగినా కూడా కొంచెం పెరుగు అయినా ఏదైనా వేసి పెట్టవచ్చండి. అందుకనే నేను టిఫిన్ తిన్న వెంటనే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టానండి. రైస్ అయితే అవుతుంది. సో ఏంటంటే మటన్ అయితే ఉందండి, మొన్న తెచ్చింది. ఈరోజైతే మటన్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే మా వారు తినరు కాబట్టి తనకైతే ఆలుగడ్డ కర్రీ చేస్తానండి. నేను ఏదైనా స్పెషల్ ఏమైనా చేస్తా అని చెప్పి అడిగాను. ఏమొద్దు, తొందరగా ఏది చూసుకో, మళ్ళీ పిల్లలు అయితే ఆకలితో ఉంటారు, ఇసిగిస్తారని చెప్పేసి ఇలా ఆలుగడ్డ కర్రీ అయితే తొందరగా అవుతుందని ఆలుగడ్డ కర్రీ చేశానండి. చూసారు కదా, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మటన్ అయితే నేను మార్నింగే టిఫిన్ తినకముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. అదైతే ఇలా కుక్కర్ అయితే 2 విజిల్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ముందే ఉప్పు కారం కలిపేసి మటన్ అయితే నేను 2 విజిల్స్ తెచ్చుకుంటానండి. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి ఇలా పోపు అయితే రెడీ చేస్తున్నానండి మటన్కి. నేను అంత ఎక్స్పర్ట్ ఏం కాదండి మటన్ కర్రీ, నాన్ వెజ్ ఇవన్నీ చేయడంలో. ఇప్పుడిప్పుడే పిల్లల కోసం అని చెప్పి నేర్చుకుంటున్నాను. కానీ బాగానే కుదురుతున్నాయండి. టేస్ట్ అయితే ఫైనల్గా సూపర్ వస్తున్నాయి. తర్వాత పోపు అయితే రెడీ చేసుకొని ఇంకో పక్కన ఆలుగడ్డ కర్రీ అవుతుందండి. ఆ మటన్ స్మెల్ ఉడికించినప్పుడు మా బాబు ఆల్రెడీ నాకు ఎప్పుడు ఇంకా మటన్ అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. నేను అందుకని ఫాస్ట్గా పోపు అయితే రెడీ చేస్తున్నానండి మటన్ కర్రీకి. పిల్లలు కొంచెం స్మెల్ వచ్చినా, మా చిన్న బాబుకి అయితే చాలా ఇష్టం అండి నాన్ వెజ్. మా పెద్ద బాబుకి అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకెప్పుడు అని చెప్పి అడుగుతున్నాడు. ఒకవైపు హడావిడి అవుతుంది, పక్కన ఆలుగడ్డ కర్రీ ఇవన్నీ అవుతున్నాయండి. సండే వచ్చిందంటే 2 కర్రీస్ చేయాలి కాబట్టి కొంచెం హడావిడే అవుతుందండి. ఇంకా మా వారు కూడా తిన్నట్లయితే నాకు ఒక కర్రీతోటి హ్యాపీగా 12 లోపే అయిపోయేది, అందరం తినేసేవాళ్ళము. కానీ ఇలా 2 కర్రీస్ చేయాలంటే ఒక్కొక్కసారి అవ్వదండి, ఒక్కోసారి చిరాకు కోపం వస్తుంది. బట్ నాకు అందుకే నార్మల్ డేసే ఇష్టం అండి ఈ సండే కంటే. మా నాన్ వెజ్ కూడా నేను వెనస్డే ఇలా తెచ్చుకొని చేసుకుంటానండి. సండే అయితే అస్సలు వండుకోనండి నేను, నాకు అంత ఇరిటేషన్ వస్తుంది. సో ఇలా అయితే నేను ముందుగా 2 విజిల్స్ పెట్టి మటన్ ఉడకబెట్టుకున్నాను కదండి, అదైతే అందులో వేసేసి ఆ మటన్ ఉడికినప్పుడు వచ్చిన నీళ్ళు కూడా అందులో పోసేసుకుంటున్నానండి. సో బాబు కూడా చూడండి ఇంకెప్పుడు మమ్మీ అయిందా అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. నేను అందుకనే కొంచెం హర్రీబరీగానే చేశాను. వీడియో స్పెషల్గా అయితే ఏం షూట్ చేయలేదండి. నా ఛానల్ చెక్ చేయండి ఒకసారి, మటన్ చేసిన వీడియో అయితే ఉందండి. మటన్ కర్రీని తొందరగా ఎలా చేసుకోవాలి అనేది స్పెషల్గా వీడియో అయితే పెట్టానండి. అది కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చిందండి. అందుకని ఈసారి మటన్ వీడియో అనేది మీకు స్పెషల్గా షూట్ చేయలేదండి. సో ఆలుగడ్డ కూర కూడా అయిపోయింది. తర్వాత మటన్ కర్రీ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు కూడా అందులో వేసేసుకొని ఇంకా 2 విజిల్స్ అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే ముందు 2 విజిల్స్ పెట్టాను. అలాగే మటన్ కూడా లేతగానే ఉందండి. మటన్ ముదిరితే 5 నుంచి 6 విజిల్స్ పెట్టుకోవచ్చండి. నాకైతే మటన్ బాగానే ఉంది కాబట్టి ఇంకొక 2 విజిల్స్లో ఉడికిపోతుంది. ఇలా ఉప్పు కారం అయితే వేసుకొని ఇంకా నేనైతే మూత క్లోజ్ చేసేసి చేస్తానండి. సో ఇలా సండే రోజు అయితే నాకు హర్రీబరీగానే అవుతుందండి. నాకు ఒక్కదానికే సండే ఇలా ఉంటుందా, మీకు కూడా హర్రీబరీగా ఇలాగే ఉంటుందా అండి, హడావిడిగా? సో ఎవ్రీ సండే కూడా నాకు కొంచెం టెన్షనే సండే వస్తుందంటే. ఈ పనులు అవ్వవు, ఆకలేస్తుంటుంది, ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత తొందరగా లేస్ చేసినా కూడా నాన్ వెజ్ వండుకుంటే నాకైతే ఇలాగే అవుతుందండి. కాసేపు ఇంకెక్కడ పడుకుంటామండి, సండే మార్నింగ్ లేటుగా లేవచ్చు అనుకుంటాం, కానీ ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. సో అందుకని నాకు మిగతా డేస్ ఇష్టము, సండే అంటే అస్సలు నచ్చదండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? లేదంటే ఇంకా
నేనైతే ప్రతిదీ కూడా వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తానండి. మీరు ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా మిస్ అయింది అంటే ముందు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాని ముందు వీడియో కానీ దాని తర్వాత వీడియో కానీ చూస్తూ ఉంటే మీకు ప్రతిదీ కూడా క్లియర్ అవుతుందండి. సో ఇలా 2 కర్రీస్ కూడా పొయ్యి మీద పెట్టేసి ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నానండి. ఒక్క ప్లేట్ కూడా లేదు. సో అందుకని చక్కగా క్లీన్ చేసేసుకొని భోజనాలు చేసుకొని ఇలా సైకిల్స్ అయితే రిపేర్ ఇవ్వడానికి వెళ్ళామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.